హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. 2026లో హై డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏవి, ఏ కోర్స్ మనం నేర్చుకుంటే ఈజీగా జాబ్ పొందే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ కోర్స్ నేర్చుకుంటే ఫ్రెషర్స్ కి ఎక్కువ శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 2026లో ఏఐ బూమింగ్ లో ఉంది కాబట్టి జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయా, ఒకవేళ ఏఐ ద్వారా జాబ్స్ వస్తే ఎలాంటి జాబ్స్ వస్తాయో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజ్ కిరణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఏఐ వచ్చిన తర్వాత ఫుల్ స్టాక్ డెవలపర్ ఆ కెరియర్ మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఇప్పుడు ఏఐ రావడం వల్ల జాబ్స్ పోతాయని చెప్పి అదొక అపోహ ఉందండి. ఏఐ వల్ల జాబ్స్ పోవు. ఏఐ వలన మీకు చేయాల్సింది ఏంటంటే మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఏఐతో కానీ మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసినట్లయితే మీకు జాబ్స్ ని మీకు ఫ్యూచర్ లో మంచి స్కిల్ సెట్ ఏర్పడుతుంది. మీరు మంచి ఏఐ డెవలపర్, ఏఐతో పాటు డెవలపర్ అయ్యారనుకోండి, మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేయడం ఈజీగా అవుతుంది. ఫాస్ట్ అప్లికేషన్స్ డెవలప్ చేయగలుగుతారు, స్కేలబుల్ అప్లికేషన్ డెవలప్ చేయగలుగుతారు, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అందుకని కంపెనీస్ ఎవరైతే ఏఐ టూల్స్ యూజ్ చేసుకుని డెవలప్ చేస్తారో వాళ్ళకి మంచి డిమాండ్ ప్లస్ వాళ్ళకి ప్రయారిటీ చూపిస్తుంది. ఏఐ అనేది ఒక ఫ్రెండ్లీ టూల్, అంటే ఒక సపోర్టింగ్ టూల్ లాగా చూడాలి, కానీ దట్ ఈస్ నాట్ ఏ రీప్లేసింగ్ టూల్. అంటే మనిషిని రీప్లేస్ చేస్తుంది అనేది దానిలో లేదనమాట. మన సపోర్టింగ్ టూల్ లాగా చూసుకుని మన ప్రొడక్టివిటీని, మన యొక్క ఫాస్ట్నెస్ గా, యాక్యురేట్ గా కానీ యాప్ డెవలప్ చేయగలిగితే మనకి ఏఐ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఫ్యూచర్ లో ఏఐతో ఎవరైతే డెవలప్ చేస్తారో యాప్లు వాళ్ళకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి, ఒకవేళ ఇంటర్న్షిప్ చేశారనుకోండి అది ఫ్యూచర్ లో ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంటర్న్షిప్ అనేది ఎప్పుడైనా అది గోల్డ్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ చదవటం వల్ల ఏమీ రాదు. చదివితం కాకుండా రియల్ ప్రాక్టీస్ కావాలి, రియల్ వరల్డ్ ప్రాక్టీస్ కావాలి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మేము ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, మా స్పెషాలిటీ ఏంటంటే ఎట్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో మేము బిల్డ్ చేసిన యాప్ లో ఏంటంటే ఆల్రెడీ వాట్సాప్ లాంటి యాప్ డెవలప్ చేసాం, జిప్టో లాంటి యాప్ డెవలప్ చేస్తున్నాం. ఇంకా రియల్ గా చెప్పాలంటే రిమైనింగ్ యాప్లు కూడా ఊబర్ లాంటి యాప్ కూడా డెవలప్ చేస్తున్నాం. అంటే మేము రియల్ వరల్డ్ యాప్ ని డెవలప్ చేయడమే కాకుండా రియల్ వరల్డ్ మార్కెట్ లో కూడా ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. దీనివల్ల ప్లస్ దాన్ని ఏఐ యూజ్ చేస్తున్నాం. ఏఐ యూజ్ చేసి రియల్ వరల్డ్ యాప్ బిల్డ్ చేయగలిగితే మనకి ఫ్యూచర్ అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుందని మీరు కోడింగ్ ప్రాక్టీస్ ఉండాలని చెప్పారు. సో కోడింగ్ ప్రాక్టీస్ అనేది ప్లేస్మెంట్ లో ఎలా ఉపయోగపడుతుందండి? ప్లేస్మెంట్ లోకి ఉపయోగపడాలంటే మన ప్రాజెక్ట్ అండి ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ ఏమి డెవలప్ చేసాము, ఏ టెక్నాలజీ యూజ్ చేసాము, ఎంత డెప్త్ గా డెవలప్ చేసాము అనేది ప్లేస్మెంట్ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంది, ఎక్కడైనా సరే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏమి నేర్చుకున్నారు అనేది. ఇప్పుడు మార్క్స్ ఎంత వచ్చినాయి అనేది అయిపోయింది, మార్క్స్ గురించి పట్టించుకోరు. డిగ్రీ ఉందా లేదనేది కూడా సెకండరీ. ఎవరికైతే ఎక్కువ స్కిల్ సెట్ ఉంటుందో, ఆ స్కిల్ సెట్ మీద ఎక్కువ కోడింగ్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ప్రెసెంట్ మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వచ్చేది కూడా ఏఐ ఉంటుంది కాబట్టి ఏఐతో కలిపి నేర్చుకున్న వాళ్ళకి ఇంకా బెస్ట్ చాయిస్ ఉంటుంది. ఓకే. సో ఒకవేళ మెన్ స్టాక్ లో జాబ్ కొట్టాలని ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతారండి? మెరన్ స్టాక్ లో వెళ్తాను. మెరన్ స్టాక్ లో అడిగితే వాళ్ళు ఏమడుగుతారంటే, ఎక్కువ అడిగేది మీరు యూజ్ ఎఫెక్ట్ ఎలా అంటే ఏంటి, యూజ్ ఎఫెక్ట్ ఎలా యూజ్ చేసుకోవాలి, యూజ్ మెమో అనేది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అడుగుతారండి. యూజ్ మెమో, యూజ్ ఎఫెక్ట్ అనేది చాలా మందికి బీటెక్ చేసిన వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. దానిలో ఏంటంటే యూజ్ మెమో ఎక్కడ యూజ్ చేయాలి, యూజ్ మెమో అంటే మెమోరైజ్ అయినా ఉంటారు, అది ఎక్కడ యూజ్ చేయాలి, యూజ్ కాల్ బ్యాక్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది కొంచెం వాళ్ళు ఎక్కువ డెప్త్ అడుగుతారు అనమాట. వాటి గురించి వీళ్ళకి పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో రియాక్ట్ నేటివ్, పైథాన్ ఫుల్ స్టాక్, మెర్న్, ఈ మూడింట్లో కెరియర్ కి ఏది బెస్ట్ అండి? ఇది కెరియర్ అనేది వాళ్ళు చూజ్ చేసుకునే గోల్ బట్టి ఉంటుందండి. వాళ్ళకి యాప్ డెవలప్ చేద్దాము, ఈ యాక్చువల్ గా ఈ డిఫరెంట్ టెక్నాలజీస్, దీనికి ఒకదానికి సంబంధం లేదు. ఎందుకంటే ఒకదానిలో ఒకటి కింగ్ అయితే ఇంకో దానిలో ఇంకోటి కింగ్. ఎలా అంటే యాప్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకోండి, అది ఓన్లీ మీ ఫుల్ స్టాక్ ద్వారా, రియాక్ట్ నేటివ్ ద్వారానే యాప్ డెవలప్ చేసుకోగలరు. రియాక్ట్ నేటివ్ అనేది ఫుల్ స్టాక్, అది ఆటోమేటిక్ ఫుల్ స్టాక్ ప్లస్ రియాక్ట్ నేటివ్ అదొకటి. ఏఐ వచ్చేటప్పటికి అది డిఫరెంట్. ఏఐ మిషన్ లెర్నింగ్, మీరు డేటా సైన్స్ వైపు జాబ్ తెచ్చుకోవాలంటే పైథాన్ నేర్చుకోవాలి. కాకపోతే బెస్ట్ చాయిస్ ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి మార్కెట్ సినారియో ప్రకారం స్మార్ట్ అండ్ బెస్ట్ చాయిస్ ఏంటంటే రెండు నేర్చుకోవాలి. రెండు స్టెప్ బై స్టెప్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్యూచర్ లో మంచి డిమాండ్ ఉంటుంది. అంతేగాని ఎట్ ప్రెసెంట్ ఉన్న సినారీలో అది నేర్చుకున్నా ఇది నేర్చుకున్నా కూడా అంత డిమాండ్ కన్నా కలిపి నేర్చుకున్న వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఓకే. బిగినర్స్ ఎక్కువగా దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? స్టార్టింగ్ లో మిస్టేక్స్ ఏమేమి చేస్తుంటారు? స్టార్టింగ్ లో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే, అసలు వాళ్ళు కోడింగ్ చేద్దాం అనే దానికన్నా ఎక్కువ యూట్యూబ్ చూసి వీడియో చూసి వచ్చేసింది అనుకుంటారు. ఓన్లీ చదవడం వల్ల, ప్రాక్టీస్ చేయకుండా చదవడం వల్ల వచ్చేదేం లేదు. మినిమం ఎవ్రీ డే 2 hours వాళ్ళు కంపల్సరీగా కన్సిస్టెన్సీ గా ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే, ప్రాజెక్టులు బిల్డ్ చేసినప్పుడు మాత్రమే, ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఆ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయగలగాలి. ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేసి దాన్ని గిట్హబ్ లో గానీ వాళ్ళు పోస్ట్ చేయగలిగితే అప్పుడు మాత్రమే వాళ్ళకి మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ నేర్చుకోవడంలో కన్సిస్టెన్సీ అనేది ఎంత
అవసరం? ఒకవేళ ఇప్పుడే బిగినర్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటండి? ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకన్నా వాళ్ళు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. హ్మ్. బేసిక్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో హ్మ్. అప్పుడే మీరు బిల్డ్ చేయగలరు. అప్లికేషన్ గానీ హ్మ్. లేకపోతే డేటా మ్యానిపులేషన్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. హ్మ్. మీరు అది పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్ ఆర్ జావా Hmm. ఎనీ లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలన్నా ఎవ్రీడే మినిమం 2 hours ప్రాక్టీస్ చేయాలి. మిగతా టైంలో మీరు రిమైనింగ్ ఏమన్నట్టు యూట్యూబ్ చూడడం కానీ రిమైనింగ్ ఎలాగైనా సరే మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్లస్ బేసిక్ గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం మినిమం 3 months to 6 months టైం దానికి స్పెండ్ చేసి కంప్లీట్ కోర్స్ నేర్చుకోగలిగితే మీకు ఇండస్ట్రీలో రేపు ఫ్యూచర్ లో డిమాండ్ తో పాటు గ్రోత్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.